ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాలపు సమయమున నీ ప్రశస్తమైనటువంటి కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసుకొని మరి యొక్క సభ దినములు నీ సహవాసంలో నిర్ణయించి ఉండి నీ నామస్మరణ చేయటకు మా స్థుతులకు నీ నామమును గణపరచుటకు మా ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. వచ్చినటువంటి విడుదలు రాబోతున్నటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించారు. మా ప్రభువా ఈ యొక్క అశాశ్వతమైనటువంటి జీవితంలో నీ శాశ్వతమైనటువంటి కృప మీరు ప్రేమించిన బిడ్డలందరికీ అవసరం ఎంతో కనుక ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో బోధారుచుతున్నాం. మా తండ్రి ప్రతి ఒక్కరిపై ఈ యొక్క ప్రేమ, కరుణ, కటాక్షము అనేటటువంటి దీవెనలు కుమరించమని, దానికి ప్రతికూలంగా ప్రభువా వారు స్పర్శించి సంధించి నీ ఆశీర్వాదాన్ని అందుకున్నకు వారిని సిద్ధపాటు కలిగించారు. నీ సహవాసంలో ఉండే ఆనందం, నీ అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైన నీ కృపను అందుకున్నటకు వారు రుచి చూచి దానిలో నిలిచినటకు భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధన ప్రభువా వచ్చినటువంటి మమ్మల్ని, రాబోతున్నటువంటి వారిని, వినబో వాక్యమును మీ చేతికి సమర్పిస్తున్నాం. మాకు మేమందరం అర్థం చేసుకొని దాని ప్రకారము ముందున్నటువంటి మా జీవితాన్ని నీకు అనుకూలముగా, మహిమకరముగా నడుచుకున్నటకు సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావము మీరే పొందుకోమని మా రక్షకుడు, మా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము. మాట్లాడుతూ ఆమేన్. అందరూ వాళ్ళని నిలిచి ఉంది. అందరూ క్రైస్తవ కీర్తన నుంచి కీర్తన 12వ కీర్తన దేవ సంస్తుతి చేయవే మనస అనే పాట పాడుతున్నాం. 12వ కీర్తన. Hare
మీద అనుసరించి పాడండి. దయచేసి వీధిని అనుసరించి పాడతామండి. ఇష్టం వచ్చిన పాడద్దు. నువ్వు కూడా జాగ్రత్త పాడవు. వాయిస్ ఆట చెడగొడుతున్న పాడతాం. Vamos,
ఒకరించి ప్రార్థన చేస్తుంది. సర్వశక్తిగా హృదయంలో నీకు బట్టబడిన నీ కోరికలు తెలిసి ఉన్నవి, ఏ రహస్యంలో ఉన్నవి. మేము నేను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామయుక్తంగా మహిమపరిచినట్లు నీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయ తలంపులను పవిత్రపరచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెప్పుదాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన సృష్టిలైన మనుష్యులకు భూమి సమాధానం కలుగునుగాక. ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాశేషమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అడిగితే కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపములను మోసుకొని పోవాలా మా ప్రార్థన అంగీకరించుము. తండ్రైన దేవునికి చేతులపరచిన వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మకు తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవైనావు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు విను, మన దేవుడగు ప్రభు అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలని మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలని రెండవ ఆజ్ఞ ఉంచింది. వీరి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకు దేవుని పరిశుద్ధ వాక్యం వినుటకు అందరము ప్రభు సన్నిధికి వచ్చిన్నాము. కాబట్టి ముఖాలని మౌనముగా మనల్ని మనం పరీక్షించుకుని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతో ఆయనను సమీపించినట్టు దేవుని కృపను వెళ్తాము. మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు రక్తం చేత మనలందరూ తన శిలువపై అర్పించి మనను పరిశుద్ధపరిచున్నాడు. కాబట్టి మన పశ్చాత్తాపడి మన పొరుగు వారిగా ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకుంటూ కొనుసు కొత్త నడవడిలో వారగొట్టకు నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరణ సమాధానపరచబడవలనని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను మనసుతో ఒప్పుకొందాము. అందరం మోకరించి పాపకు ఒప్పుకొని ప్రార్థన.
పరలోకపు తండ్రి, నీకు మా పొరుగు వారికి పిల్లలుగా పాపం చేస్తున్నట్టు కొంటున్నాం. పిల్లలుగా నటిస్తుంది క్రీస్తునామం పలికి దుష్టతలకు ప్రవర్తించు. మమ్మల్ని అనుకరించమని వర్తమానంలో ఉంచున్నాం. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపాలను క్షమించు. నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించు. నా సాక్షి జీవింపచేయు. నేను సేవించకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా నిజంగా తన ఎందుకు మరి వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన దేవులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా వినండి. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తును వారి తండ్రి మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములను క్షమించిన తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తం మనలను కనికరించి మన పాపములను క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవుడు స్తోత్రముగా దయచేసి కూర్చొని పరిశుద్ధ నుంచి దేవుని వాక్యం చదివి నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 33 12 to 17 మధ్య ఉన్నటువంటి సతీష్ మొదటి పాఠము ఎక్సోడస్ చాప్టర్ 33 12 to 17 నిర్గమకాండము 33వ అధ్యాయం 12 నుంచి 17. Today's first reading is taken from Exodus chapter 33 verses 27 to 12 to 7. Sorry. Today's first reading is taken from Exodus chapter 33, starting verses from 12. Yes. Moses said to the Lord, "It is true that you have told me to lead these people to that land, but you did not tell me whom you should send with me. You have said that you know me well and are pleased with me. Now, if you are tell me your plan so that I may serve you and continue to please you. Remember also that you have chosen this nation to be your own." The Lord said, "I will go with you,
and I will give you victory. Moses replied, if you do not go with us, don't make us leave this place. How will anyone know that you are pleased with your people and with me if you do not go with us? Your presence with us will distinguish us from any other people on earth. The Lord said to Moses, I will do just as soon as you asked, because I know you were very well and I am pleased with you. This is the word of the Lord. అందరం నిలిచితే ఉత్తరాలు కీర్తనలు చెప్తున్నాం. 16వ కీర్తన Psalm 16, 11 to Psalm 16, 4 to 11. 16వ కీర్తన 4 నుంచి 14 వచనాలు మనమైనటువంటి హిల్స్. 16వ కీర్తన 4 నుంచి 11 వచనాలు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 4 వచనం నుండి 11 వచనం చదివి వినిపించదును. Let us take in book of Psalms chapter 16, 4 to 11. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణలను నిర్గమించిన వారు వెళ్ళు నా పెదవులు నెత్తెను. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. యేసు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడును. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపెట్టనీయు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతులతో నిత్యము సుఖము. బైబిల్ పాఠము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం. ఫిలిపియన్స్ chapter 1, 19 to 26. Meshach will read for us. Philippians chapter 1, 19 to 26. Meshach will read for us. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 26వ వచనం. Today's second reading is taken from the book of Philippians, chapter 1, verses 19 to 26. I repeat, Philippians, chapter 1, verses 19 to 26. Because I know that by means of your prayers and the help which comes from the Spirit of Jesus Christ, I shall be set free. My deep desire and the hope is that I shall never fail in my duty, but that at all times, and especially just now,
I shall be full of courage, so that with my whole being I shall bring honor to Christ. Whether I live or die, for what is life to me? It is Christ death. Then will bring more. But if by continuing to live I can do more worthwhile working, then I am not sure which I should choose. I am pulled in two directions. I want very much to live this life and be with Christ, which is a far better thing. But for your sake, it is much more important that I remain alive. I am sure of this, and so I know that I will stay. I will stay on with you all to add to your progress and joy in the faith, so that when I am with you again, you will have even more reason to be proud of me in your life in union with Christ, Jesus Christ. This is the word of God. And the village literally on the Christ కీర్తన నుంచి 457వ కీర్తన ప్రభువా పంపుమా అనే రాగంలో ఉంటుంది. 457. Hello,
అందరూ ఆ విధంగా నిల్చుని సుమారు పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం నుండి వ్రాయబడినది ఈ వాక్యము విన్నాము. ప్రభువానికి వందనములు. The Gospel according to St. John chapter 1 beginning verse 35. యోహాను రాసిన మొదటి అధ్యాయము 35వ వచనం. మరునాడు మరలా యోహానును ఆయన శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుతున్నారని వారిని అడగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగారు. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడడని యేసు వారితో చెప్పగా వారు వెళ్ళి యేసు కాపురం ఉన్న స్థలం చూచి ఆ దినమున యేసులోగా బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయింది. యోహాను మాట విని ఆయనను వెంబడించి నా ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటుని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చి, మెస్సియా అన్న మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థములు రాయబడి ఉన్నవి. క్రీస్తు నీకు స్తోత్రం కలుగును గాక. అందరం ఆనందంగా నిలిచి మన యొక్క విశ్వాసం చెప్తున్నాం. పరలోక భూలోకములను సృష్టికర్తయు సర్వశక్తుల తండ్రి ఒకరి దేవుని నమ్ముచున్నాను. ఆయన విలోకములతో తన తండ్రిని జన్మించిన వాడను, దేవుని దేవుడు, వెలుగుని వెలుగును, నిజమైన దేవుడు నిజమైన దేవుడు, సృష్టింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వంగా వారిని ఉన్నాడు. సమస్తము ఆయన కలిగి ఆయన మనుష్యులైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి వచ్చి పరిశుద్ధాత్మను లేఖన ప్రకారం 3వ నాటి కలిగించి పరలోకమునికి తండ్రికి చేరుకున్న కూర్చున్నాను. సజలకు నదులకు తీర్చుటకు మహిమతో తిరిగివచ్చు. ఆయన ఆశీర్వాదం కలిగి ఆత్మనంచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడు, తండ్రి కుమారుడు పడిపోయేవాడు, తండ్రితోనూ కుమారుడు కూడా ఆరాధింపబడి మహిమపొందువాడు, ప్రవక్తల ద్వారా పలుకున్నాడు. విమోచన కొరకైన ఒకటి బాప్తిస్మం పొందుతున్నాం. రాబోయే జీవన కొరకు ఎదురు చూస్తున్నాం. ఆమేన్. అందరూ కూర్చున్నాడు. మరొకసారి దేవుని సన్నిధిలో మనం నిలిచుకున్నాం.
ఈ ప్రశస్తమైనటువంటి మరి యొక్క సభ దినమందు దేవుడు మన ముందు వచ్చినటువంటి ఈ యొక్క సారాంశము, ట్రూ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్ సీక్ టు లివ్ ఆల్వేస్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన్ను విశ్వాసంతో అనుసరించేవారు, నమ్మేవారు ఎల్లప్పుడూ జీవించి ఉంటారని దేవుని వాక్యం ఇది మనతో మాట్లాడాలి. ట్రూ ఫాలోయర్స్, నిజముగా ఆయనను అనుసరించేవారు వారి యొక్క విశ్వాసంను టెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. అది ఇదినపు వాక్యం మనతో మాట్లాడేటటువంటి సారాంశం. కాబట్టి ప్రియమైనటువంటి క్రీస్తు స్థలమా, మనం అనుదిన కార్యక్రమాలలో ఆరంభించడానికి మునుపు ప్రతిదినము ఒక మహాగడియ లాంటిది. అంటే ఆ దినం గడిస్తే నెక్స్ట్ సూర్యోదయాన్ని మనం చూస్తామో లేదో కూడా గ్యారెంటీ లేదు. నెక్స్ట్ సూర్యోదయాన్ని కూడా మనం చూస్తామో లేదో అనేటటువంటి గ్యారెంటీ లేనటువంటి దినాలలో మనం ఉంటున్నాం. అనగా పువ్వు చెట్టు మీద పూసినంత కాలం ఎంతవరకు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది పువ్వు చెట్టు పైన? అంతే మన జీవితం కూడా. అది వెంటనే రాలిపోతుందండి. దానికి సర్టన్ టైం ఉంటుంది. ఆ టైం వరకే దానికి ఆ సువాసన, దాని తర్వాత అది వాడిపోవటం, దాని తర్వాత ఆటోమేటిక్గా వాడిపోవటం జరిగిపోతుంది. అది మనం ఇంతలోనే ఏం జరుగుతుందంటే ఇంకొకరు వచ్చి ఆ పుష్పం అందంగా ఉందని దాన్ని తీర్చినప్పుడు వెంటనే వారికి మనం కొట్లాడతాం. అందంగా చెట్టు మీద ఉంది కదా, ఎందుకు దాన్ని తీర్చేవారు? ఇది మన జీవితంలో జరిగేటటువంటి ఏమంటారు దాన్ని, పిక్చర్. మనం అందంగా ప్రభువులో ఎదుగుతూ ఉంటాం, సువాసన ఇస్తూ ఉంటాం. సాతాను వస్తుంది, మనం డిస్టర్బ్ చేసేస్తుంది. ఏదో రూపంలో వస్తారు. బలహీనతలు, కుటుంబ సమస్యలు, నైబరింగ్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, చెప్పలేదు ఎలా వస్తున్నాయో తెలియదు, కానీ వస్తాయి. అందుకని ప్రభు అన్నాడు, రాక తప్పవు, శోధనలు రాక తప్పవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 11-12 వచ్చిన జేకబ్, లెటర్ ఆఫ్ జేకబ్ చాప్టర్ 1, 11, 12 and 13 verses. అక్కడ శోధనను జయించాలి, శోధనలు రాక తప్పవు, శోధనను జయించడానికి జీవ కిరీటం లభిస్తుంది అంట. శోధనను జయించడానికి శక్తి కావాలి. శోధనను ఫేస్ చేసుకోవడానికి మనకు ఏం కావాలి? శక్తి కావాలి, ప్రార్థన శక్తి. ఆ శక్తి కాదు, మనం ఫుడ్ తింటే శక్తి వస్తుందని అనుకుంటూ ఉంటాం. ఆ ఫుడ్తో వచ్చేటటువంటి, ఆ భోజనంతో వచ్చేటటువంటి శక్తి నీవు నీ ఆరోగ్యంగా నిలుపుకోవడానికి ఉపయోగపడుతుంది, ఆత్మీయకంగా కాదు. ప్రార్థన శక్తి సాతాను క్రియలను, సాతాను కల్పించే ప్రతి శోధనను జయించడానికి మనకు శక్తినిచ్చేది ఏంటంటే ప్రార్థన. కాబట్టి ఈ విశ్వాసము ప్రార్థనపై ఆధారపడి ఉంటుంది. నా ప్రియమైనటువంటి సంగమా, మన జీవితంలో మనం పొందిన విశ్వాసంతోనే మన ఆరంభమవుతుంది. మనం చేసేటటువంటి ప్రతి పని కూడా, మనం చేసే ప్రతి ఆలోచన కూడా విశ్వాసంతోనే ఆరంభమవుతుంది. ఈ పని నేను చేయగలను, కంప్లీట్గా పూర్తి చేయగలను అనేటటువంటి ఒక దృఢమైన నిశ్చయతతో నువ్వు ఆరంభించి కొనసాగించే వరకు, దాని వరకు అన్ని రకాలుగా నువ్వు ఆలోచన చేస్తావు. 4 angles you think, you try your levels to complete. కాబట్టి ఆ విశ్వాసాన్ని నీవు ఆధారంగా చేసుకొని నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ కావాలని నీవు ఆరాటపడుతూ ఉంటావు. కానీ ఈ మధ్యన ఈ సాతానుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. అప్పుడు ఆ విశ్వాసం ఏమైపోతుందంటే కొంచెం జిగ్జాగ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్వయం క్లియర్గా అంటున్నాడు, నన్ను వెంబడించు ట్రూ ఫాలోయర్స్.
నన్ను వెంబడించేవాడు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి క్రీస్తులారా, క్రీస్తు యేసు ప్రభు వారు శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తాను ఎలా ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మనం బైబిల్ గ్రంథంలో ఊరికే చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అద్దరిని నడుస్తూ ఉంటే శిష్యులను చూసి ఒకరినొకరిగా పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతవరకు మనకు తెలుసు. వారి యొక్క దినచర్య, వారి యొక్క ఫ్యామిలీ లైఫ్, వారి సోషల్ లైఫ్ ఎలా ఉన్నది అని టెస్టింగ్ చేసి పరీక్షించి అంతా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇక్కడ మనకు కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వారి హార్డ్ వర్క్, వారి కమిట్మెంట్ ఫర్ ద వర్క్, అవన్నీ చూసిన తర్వాతనే ప్రభు వారిని పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తాం. అవన్నీ ఎంక్వైరీ చేయకుండా వెంటనే వచ్చి నువ్వు నాతో ఉండు అని పిలవడానికి అవకాశమే లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకొనుటకు మునుపు ఈ పరీక్షలు చేసి ఉండవచ్చు. కాబట్టి ఆ కమిట్మెంట్, ఒక పని నీకు అప్పచెప్తున్నానంటే ఆ పనిని నీవు ఎలా చేస్తుంటున్నావు అనేది మనం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కొంతమంది హార్డ్ వర్క్ చేసి కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. చాలా కష్టపడి చివరి బార్డర్ కంప్లీట్ అవుతుంది అనేటటువంటి సమయంలో కూడా అది ఆగిపోతుంది. ఆ సమయంలో ఎంత నిరుత్సాహపడతారో వారికి తెలుసు. వారి హార్డ్ వర్క్ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. అలాంటి నిరుత్సాహక జీవితంలో కూడా కొంతమంది జీవిస్తూ ఉంటున్నారు. కేవలం సైతాన్ యొక్క శోధన. కాబట్టి క్రీస్తు బిడ్డలుగా మీకు నాకు అవసరం ఏంటంటే ఆత్మవిశ్వాసం. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో. నువ్వు చేసే పని జెన్యూన్గా ఉంది, చేయించేవాడు జెన్యూన్గా ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసింది ఏమిటంటే జెన్యూన్ ప్రార్థన. చేయించేవాడు ప్రభు, చేయాల్సినటువంటి వారు ప్రభు పిల్లలు. కాబట్టి యు ఆర్ మీ ఇస్ ద మీడియేటర్. మధ్యలో ఉండి ఆ రెండింటికి వారధిగా పనిచేస్తున్నాం. వారధి అంటే ఈ సైడ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళాలి. ఆ మధ్యది దాన్ని గురించి ఫ్లైవాక్, అది వారధి అంటారు. కాబట్టి ఈ ప్రక్కన నుంచి అటు పైకి వెళ్ళడానికి ఒక వారధి కావాలి, బ్రిడ్జ్ కావాలి, సపోర్ట్ కావాలి. కాబట్టి ఆ పని కంప్లీట్ కావాలంటే నమ్మకంతో కూడినటువంటి సేవకులు అవసరం. అది నీవు నేను అని మనం గుర్తించాలి. ఎందుకంటే నేనని ఎందుకు అంటున్నానంటే ప్రేమైనటువంటి సంగమా, నీ కుటుంబానికి నా కుటుంబానికి ప్రభు ఆత్మీయ జీవితానికి వారిని నడిపించడానికి మనమే వారధి. అనగా మన కుటుంబాలను నా అనేటటువంటి మన వారిని అందరినీ ఆ మార్గంలో నడిపించడానికి, ఆ దైవాలలో క్షేమంగా ఈ దరి నుంచి ఆ దరికి చేర్చడానికి బాధ్యతలు మనం తీసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా మీరు చూసారా? rope tying in the sky and walking in the man on the rope. సర్కస్ వాళ్ళని చూసేస్తారు. 2 బాంబులు పెట్టేసి ఇక్కడ రోప్ కట్టేసి అక్కడ రోప్ కట్టేసి దానిపైన వాకింగ్ చేస్తారు. దాని అర్థం తెలిసినటువంటి క్రిస్టియన్లను దానికి కావాల్సింది ఏంటి? నేను ఈ మధ్య ఎంబీసీఎంలో కూడా చెప్పాను చిన్నపిల్లలకి స్టోరీ. చిల్డ్రన్ మినిస్ట్రీలో ఈ స్టోరీ నేను చెప్పాను. చిల్డ్రన్ వెరీ అప్రిషియేట్ ఆల్ ద చిల్డ్రన్. ఇమీడియట్లీ వారు అడిగినటువంటి ప్రశ్నలు పెద్దలుగా నేను చెప్పలేను. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్ట్. నేను అడిగిన ప్రశ్న అంటే దానికి కావాల్సింది ఇదే ప్రశ్న అడిగాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా? వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే, అయ్యా ఫోకస్,
వాళ్ళు యూజ్ చేసే పదాల ముందు అయ్యా. అయ్యా మీన్స్ ఇస్ అ వెరీ రెస్పెక్టబుల్ వర్డ్ ఇన్ సౌత్. అయ్యా ఇట్స్ అ ఫోకస్. అదే మనం ఫోకస్ చేయాలి. మన జీవితం ఎలా వెళ్తుంది, మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా, మన విశ్వాసం బలంగా ఉందా అనే దానిపై ఫోకస్ చేయాలి. ఆ ఫ్లై వాక్లో నడిచేటటువంటి వ్యక్తి బ్యాలెన్స్గా ఉండాలని ఫోకస్ చేయాలి. ఆ వాకింగ్ చేసేటటువంటి వ్యక్తి రోపు తెగిపోవచ్చు, లేక తన కాలు స్లిప్ కావచ్చు, లేక ప్రజలు కేకల ద్వారా డిస్టర్బ్ కావచ్చు. ఎనీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపీ. అయినప్పటికీ అతడు ఈ సైడ్ నుంచి అటు సైడు ఒకసారి కాదు, ఎన్నిసార్లు ప్రజలు అడుగుతారో వన్స్ అగైన్ వన్స్ మోర్ అని క్యాపిటల్ వేస్తూ ఉంటారు. మా ప్రజలు ఏం తక్కువది కాదు, ఎంకరేజ్ చేస్తుంటారు, పడిపోతారేమో చూద్దారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అతను బ్యాలెన్స్గా అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటువైపు వాకింగ్ చేస్తారు. బికాస్ ఈ ఫోకస్ ఇస్ టాలెంట్. ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ టాలెంట్స్ పై అతను విశ్వాసంతో ఫోకస్ చేస్తాడు. దేవుడు నీకు నాకు కూడా అనేకమైనటువంటి టాలెంట్స్ ఇచ్చాడు. మన కుటుంబాలను, మన అనుకునేటటువంటి మన వాళ్ళందరినీ కూడా ఈ దరి నుంచి ఆ దరికి, అనగా ఇహలోకపు క్రియలలో నుంచి ఆత్మీయమైనటువంటి క్రియలలోనికి, ఇహలోకపు మార్గంలో నుంచి ఆత్మీయమైనటువంటి మార్గంలోనికి నడిపించడానికి మనం నిజంగా ఆయనను ఫాలో చేయాలి. మన యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడని మనకు ఆది నుంచి నేర్పిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సంగమ, ట్రూ ఫాలోయర్స్ హ్యాస్ టు బేర్ ద గుడ్ ఫోకస్ ఆన్ యువర్ ఫెయిత్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వన్ వే, ఒక రకంగా చెప్పాలంటే మనకందరికీ కూడా మన విశ్వాసంపై మనకు కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ కావాలి అంటే మనము ప్రార్థనా సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. మనం ప్రార్థన సమయాన్ని తక్కువగా ఉపయోగించుకుంటాం, పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అందుకని వీడియోస్ చాలా విఫలమైపోతూ ఉంటాం. మనం ప్రార్థన తక్కువ చేసి పని ఎక్కువ చేస్తే ఏమైపోతాయంటే చాలా అపజయాలు లభిస్తాయి. క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తు నిజమైనటువంటి ఫాలోయర్స్గా మనం చేయవలసినటువంటి గొప్ప బాధ్యత ఏమిటంటే ప్రార్థన జీవితం. ప్రార్థన ఎక్కువ చేయాలి, మన అవసరతలు తక్కువగా చెప్పుకోవాలి. మన లిస్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్రార్థన మనం తక్కువ చేసుకోవాలి. అన్నిటిని బట్టి ఎన్నో పాయింట్లు పెట్టుకుంటాం, 10, 20, 30 ఎన్ని పెట్టుకుంటాం మనకే తెలియదు. అన్ని పాయింట్లు పెట్టేసి ప్రభువా ఈ లిస్ట్ అంతా నీ చెప్తామనిపిస్తుంది. ఒకటే మాట, నీకు ఎంత బిజీగా ఉన్నావయ్యా, మనం ఎలా ప్రభువులో నిలిచి ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది నువ్వు వాక్యంలో అదే చెప్తున్నాడు. ట్రూ ఫాలోయర్స్ ఎలా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ యోహాను భక్తుడు క్లియర్గా సెలవిస్తున్నాడండి. ట్రూ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్ సీక్ టు లివ్ ఆల్వేస్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం నిలిచి ఉండాలంట. లివ్ అంటే ఎక్కడ పోకుండా అక్కడే ఉండమని కాదు, మెలకువగా ఉండమని. నా ప్రియమైనటువంటి మనకు కూడా అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, అనేకమైనటువంటి అవసరతలు ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలకు మనం జవాబు చెప్పే వారంలో కూడా ఉన్నాం. కాబట్టి అన్నింటినీ దృష్టించుకొని ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, లివ్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సహవాసంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. దేవుని సహవాసంలో నీవు జాగ్రత్తగా ఎదగాలి. దేవుని సహవాసంలో నీవు అలర్ట్గా ఉంటూ ప్రార్థన చేయాలి. అది యేసుక్రీస్తు చెప్తాడు శిష్యులకు, మీరు ప్రార్థన చేయనప్పుడు మెలకువగా
ఉండండి. బీ అలర్ట్ వైల్ యు ఆర్ ప్రేయింగ్. బీ అలర్ట్ వైల్ యు ఆర్ ప్రేయింగ్. కొందరైతే ప్రార్థన చేస్తూ ఉంటారు, కళ్ళు మూసుకుంటారు, ఎంత సమయమో వారికి తెలియదు. వారు ఏం చేస్తుంటున్నారో వారికే తెలియదు. ఎంత సమయమైందో, ఏ విషయం గురించి ప్రార్థన చేస్తుంటున్నారో తెలియదు. అవసరమే ప్రార్థన చేయటం, ఎంతసేపు చేస్తుంటున్నావో చాలా మంచిది. కానీ ప్రభువుకు అది నువ్వు చెప్పేది అర్థం కావాలి. ఆయన రెండవ క్రానికల్ బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్ చాప్టర్ 17లో ఏమంటాడంటే, సెకండ్ క్రానికల్ చాప్టర్ 17 ఏమంటాడు, నీతిమంతుల ప్రార్థన ఎడల ఆయన చెవులు అటువైపు ఒగ్గి ఉంటాయి. ఎవరైతే ప్రార్థన చేస్తుంటున్నారో జెన్యూన్గా ఆ ప్రార్థన వినడానికి, those who are praying genuinely, God's ears is turned aside అని అక్కడ రాయబడింది. నీతిమంతులు ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారో వాటిని వినడానికి ఆయన చెవులు అటువైపు పెట్టి ఉంటాడు. నా ప్రేమైనటువంటి క్రీస్తు సంగమా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాసం ఎలా ఉంది, మన విశ్వాసం ఎంత బలంగా ఉంది, మన విశ్వాసం మనం షేరింగ్ చేసే విషయంలో ఉందా, లేక మనం చేసే పని మీద ఉందా, లేక మనం ఇతరులకు చూపించే మార్గంలో ఉందా, లేక మనకు అవసరమైనటువంటి రీతిలో ఉందా? ఈ మూడు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మన విశ్వాసము సేవింగ్ వాట్ యు ఆర్, సేవింగ్ టు అదర్స్, దానిపై డిపెండ్ అయి ఉంటుంది. మన విశ్వాసము వర్కింగ్, వేర్ ఏ పని నువ్వు చేస్తున్నావో దానిపై నువ్వు డిపెండ్ అయి ఉన్నావా, ఆ పని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా, ఇతరులకు ఉపయోగకరంగా ఉందా. మూడవది నీ విశ్వాసము ఫైండింగ్ అనగా నీ విశ్వాసం ద్వారా వారి గురి యొద్దకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. నా ప్రియమైనటువంటి సంగమా, ఈ దినం ప్రభు మనల్ని ఆశతో ఎదురు అడిగేటటువంటి ప్రశ్న, ట్రూ ఫాలోయర్స్ లివ్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు నిజంగా దేవుని అనుసరించి ఆయన కృప కొరకు ప్రయాసపడుతూ ఆ రాజ్యములో నీ పేరు ఆ జీవ గ్రంథంలో లిఖింపబడాలని నువ్వు ఆశపడతా ఉంటే ఈ దినమే ఆయనను నీ స్వరక్షకుడిగా అంగీకరించటం ఇంతవరకు చేయలేదేమో, ఇప్పటి నుంచి నీ నూతన సంవత్సరంలో నూతనమైన రీతిగా ప్రభువు దాసులుగా బిడ్డలుగా ముందుకు సాగాలని ప్రభు ప్రార్థించి పెడుతున్నారు. దేవుడు మనందరినీ దీవించున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రభువా, ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయం విన్నటువంటి వాక్యము ప్రభువా, మేము నిజంగా మా విశ్వాసమును ఆధారం చేసుకొని మా ప్రయాణమును కొనసాగించకుండా మా విశ్వాసము నీ యందు బలంగా ఉన్నదో లేదో పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభువా, మేమేమైతున్నామో కేవలము నీ యొక్క ఉచితమైనటువంటి కృప వలనే అయితున్నాము అనే విషయాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తించుకొని మీ కృప నాకు చాలును దేవా అని ప్రార్థించుకొని బాధ్యత దయచేయండి. ఇచ్చినటువంటి మమ్మలను మా ప్రభువా విన్నటువంటి వాక్యములు మా జీవితాలలో నివసింపచేసి ఘనత మహిమలు మీరే పొందుకొని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు.